సంఘాలకు చేతులిస్తూ తన యొక్క మరి వారికి ఇచ్చే ఈ మార్కెట్ ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని మన సంఘ జనవరి మాసం లోపల వాళ్ళు చేతులు తీసుకోవాలనే సంఘాన్ని మనకుసారి ఇంటి నిర్వహించబడుతుంది. వారికి మేము సంఘ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముందు కూడా ఎవరు ఆశించకుండా ఎవరు కోరకుండా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయ సహకారం అందజేస్తూ దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను అందరినీ మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాం, భవనాన్ని స్థిరంగా ఉండాలంటే ఎవరిని ఎంత పొద్దుబాటు చేసేది లేదు. ఆ రకంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు చెప్పాడు అందరి పద్మశాలి మనం చేరుదలిస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతాము. మరి ఆ విజయానికి మనం అందరూ సహకరించాలి. ఎల్లవేళలో మనము కృషి చేయాలని కోరుతూ మరి వారి భాషలు కూడా మరొకసారి మన సంఘం ముందు వెలుగుతారని తెలియజేస్తున్నాను. యుగాది యుగానికి ఆది అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు అయినటువంటి యుగాదిని మన పౌరాణికాలు, మన ఉపనిషత్తులు, మన వేదాలను సంరక్షించిన రోజు ఈరోజు. సో అటువంటి ఈ మంచి దినాన షడ్రుచుల సమ్మేళనితమైనటువంటి ఉగాది పండగ అందరికంటే బాగా మన వాళ్ళందరూ కూడా పద్ధతిగా నిష్ఠతో ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పంతో ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి మార్కండేయ పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా మన మామిడిపల్లి తరఫ అధ్యక్షుడైనటువంటి మా గురువు గారు నరసయ్య సారు, శ్రీధరన్న మరియు ఇక్కడ ఉన్నటువంటి హనుమల్ సార్ మరియు నారాయణన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ప్రేమాభినందనాలు. అయితే సార్ చెప్పినట్టు ఒక ఆశయము సంకల్పము అనేది అణగారిన వర్గాలైనటువంటి మనం అకుంఠిత దీక్షతోని ముందుకు వెళ్ళాల్సిన ఈ సమయంలో అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు ధర్మంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా నాకేం చేసేదిలే, సమాజంలో నేను కూడా ఒక భాగమే, నేను ఎందుకు ముందుకు పోవాలనే ఒక సంకల్పం మనం ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, ఆర్థిక చైతన్యం ప్రతి ఒక్కరి దాంట్లో కలుగుతున్నది. రాబోయే తరాలకు మన యొక్క భావి తరాలకు మనం ఇచ్చే ఫలం ఏంటంటే ధైర్యాన్ని నూరిపోయడం, క్రమశిక్షణ కలిగి ఋషి భావాలు కలిగినటువంటి పద్మశాలి కుల బాంధవులందరిలో కూడా ధైర్యాన్ని నింపడానికి, అలాగే అకుంఠిత దీక్షతోని ముందుకెళ్తున్న వ్యక్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కంపల్సరీగా ఉంది. నోటితో మాట్లాడి నొసలితో వెక్కిరించేటువంటి వ్యక్తిత్వాలకు తిలోదికాలు పలకాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మార్కండేయ మహర్షి రుకండ జాతి ఏదైతుందో మాట మీద నిలబడతారు, ప్రపంచానికి వస్త్రాలను ఇచ్చినటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు ప్రతి ఒక్కరి మాన మర్యాదలను కాపాడుతున్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా తలెత్తుకోవాల్సిన సమయం. అలాగే ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా సార్ యొక్క టీం ఏదైతుందో ఖచ్చితంగా ఒక స్క్రూపలస్గా కంపల్సరిగా మంచి మెయింటైన్ చేస్తూ మన ధర్మాన్ని, మన యొక్క భక్తిని, హైందవ సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో సార్ చెప్పినట్టుగా గురువులు ఆజ్ఞ అంటే అష్టైశ్వర్యాల్లో మొదటిది గురువుని కలవడం, తల్లిదండ్రులను కలవడం, పిల్లలు తన దగ్గర ఉండడం, అలాగే తన ఇష్టమైన ఫ్రెండ్స్ కలవడం, తల్లిదండ్రులకు బాధ్యతతో సేవ చేసేటటువంటి ఈ యొక్క సంస్కారం మన దాంట్లో ఉనికి పుచ్చుకున్నటువంటి మనం అందరం కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ రాజ్యాధికారాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నంలో కంపల్సరిగా ముందుండాలని అంటున్నా. మాట్లాడే గొంతుక లేకపోతే మనం అణగదొక్కబడతాం. అణచివేత మొదలైనప్పుడు విప్లవం స్టార్ట్ అవుతుంది. విప్లవం స్టార్ట్ అయినప్పుడు ముందుకు పోవాల్సిన బాధ్యత ఒక నాయకుడు తీసుకోవాలా. అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా నైతిక విధులతో ఆధారపడి ఇంకొకరు మోచేతి నీళ్ళు తాగకుండా
ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద కక్షితం కాకుండా తన యొక్క మానసిక స్థైర్యంతో గెలవాల్సిన అభ్యర్థులు కావాలా. ఈ మధ్య జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన వాళ్ళు చాలా మంది విజయం సాధించారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సంకల్ప బలం, అలాగే వారి యొక్క నైతిక విలువల్ని చూసే ఇక్కడ ఈ ఓట్లు వేశారు. ఖచ్చితంగా నేను డబ్బు సంచులు తీసుకొని వచ్చి నేను గెలుస్తానన్నటువంటి గట్టి గుణపాఠం ఆర్మూర్ నేర్పింది. నైతిక విలువలు, అధర్మము, అనైతిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్ని తుదముట్టించింది ఆర్మూర్ యొక్క ప్రజలు. కారణం ఏంటంటే మనం చెప్పేదానికంటే మన యాక్ట్స్, మన యొక్క కర్మ, మన యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో ప్రపంచానికి ముందే అవుతుంది. మా సార్ ఉన్నాడు, సార్ చూడగానే సార్ యొక్క రూపం ఏంటి, సార్ ఆలోచన ఏంటి, సార్ స్కూటర్ మీద ఎలా వస్తుండే, ఎలా విద్యను నేర్పించిండు, ముందు ఒకటి మాట్లాడు వెనుకొకటి మాట్లాడతాడా అనేది ప్రతి వ్యక్తికి ఒక అద్దంలాగా మనిషికి ప్రతిబింబిస్తుంది. అటువంటి వ్యక్తి నిజంగా ఆ సారు ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని తయారు చేసిండు. నేను కూడా శిష్యుని, మా నాన్నగారి యొక్క ఫ్రెండ్ అయినటువంటి సార్ ఆధ్వర్యంలో ఎంతో మనకు ప్రేరేపిస్తూ ఉత్సాహపరుస్తున్నటువంటి సార్కి, అలాగే నా యొక్క పద్మశాలి కుల బాంధవులందరూ కూడా చెప్పే విజ్ఞప్తి ఒకటే, సమర్థతతోని నైతిక విలువలతోని 100% ముందుకొచ్చిన వ్యక్తికి ఏ రోజు కూడా అపజయం లేదు. కంపల్సరిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటే మీ యొక్క చర్యలు కంపల్సరిగా ప్రజలకు కనబడే విధంగా ఉండాలా. నువ్వేం ఇంట్లో ఏం చేస్తున్నావు, బయటికి ఏం చెప్తున్నావు అనేది కూడా కంపల్సరిగా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. కాబట్టి ఈసారి మహామహులు ఓడిపోయినరు. చిన్న చిన్న వ్యక్తులు కూడా సంకల్పం ఉన్న వ్యక్తులు ఈరోజు ఆర్మూర్లో గోని లహరి అనే ఒక అమ్మాయి, మా సోదరి, ఒక ఆర్మూర్ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి చైర్మన్ పీఠాన్ని అధిరోహించిందంటే నాట్ ఎ జోక్. ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి పోటీ పడ్డటువంటి ఈ యొక్క దాంట్లో ఆమె యొక్క సంకల్ప బలం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, దేవుడి యొక్క కృపతోని ఆటోమేటిక్గా ఆ యొక్క స్థానం ఎంతో విలువ కలిగి మన యొక్క ఆత్మాభిమానాన్ని పెంపొందించడానికి తీసుకొచ్చినటువంటి ఆ దేవుడికి, మార్కండేయ మహర్షికి, మన యొక్క విలువను మరీ పెంచినటువంటి మన యొక్క సంఘ సభ్యులందరికీ, మన కుల బాంధవులందరికీ, అలాగే మత, కుల, భాష, వర్ణ, వర్గ విభేదాలేవి లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానత్వ ధోరణితో చూసే వ్యక్తులకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. అంతే తప్ప వేరేది ఉండదు. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పరాభవ నామ సంవత్సరం అని కాకుండా ప రా బా వా మన యొక్క ప్రతిపత్తి పెరిగే విధంగా, రాబడి పెరిగే విధంగా, భవిష్యత్తు బాగుండే విధంగా వరం ఇచ్చేటువంటి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం మంచి వాళ్లకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి వాళ్ళుగా నటించి చెడు పనులు చేసే వ్యక్తులు ఖచ్చితంగా పరాభవం ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు పైనుంచి ఒక అకౌంట్ రాస్తానే ఉంటాడు. ఖచ్చితంగా నువ్వు ఎంత మంచి చేసినా నీ నిజాయితీ మనస వాచ కర్మన ఉంటే మాత్రం ఇటువంటి పరాభవం ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు ఎదురు కాదు. కానీ మనసు వాచ కర్మన వేరే వేరే విధంగా ఉన్న వ్యక్తులకు వాళ్ళు అధర్మంని ప్రోత్సహించే వ్యక్తులుగా దేవుడి దృష్టిలో పరిగణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పరాభవ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వారి ఆలోచన బాగుండాలా, వాళ్ళ వ్యక్తిత్వం బాగుండాలా, వారి యొక్క నైతిక విలువలను భగవంతుని ముందు పెడితే మాత్రం ఖచ్చితంగా వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, నా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, నా కుల బాంధవులకు, నా మిత్రులకు, పెద్దలకు, చిన్నలకు, ఇక్కడ ఉన్నటువంటి గురువుల అందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వక ఉగాది శుభాకాంక్షలతో థ్యాంక్ యూ. జై మార్కండే. అసలే మధ్యలో